దేవుడి తర్వాత దేవుడు నీ భర్తకి నీ భార్యకి నువ్వు గౌరవం ఇవ్వాలి. దేవుడు అంత ఇవ్వకూడదు, విగ్రహారాధన అవుతుంది. దేవుడి తర్వాత గౌరవం ఇవ్వాలి. నెక్స్ట్ అమ్మ నాన్న కూడా లేరు దేవుని తర్వాత. ఆ తర్వాత అమ్మ నాన్న వస్తారు పెళ్ళైన తర్వాత. అలాగని అమ్మ నాన్నని ఇష్టారాజ్యంగా చూడమని కాదు, అలా చెప్పట్లేదు నేను. అమ్మ నాన్నని రోడ్డు మీద పెట్టాలి, అనాథాశ్రమాలు జరిపించాలని కాదు. కొంతమంది పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న అనాథాశ్రమంకి వెళ్తారు. అది దరిద్రం, దుర్మార్గం అది. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే భర్త భార్యను అవమానిస్తే దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని అవమానించినట్టు, దేవుణ్ణే అవమానించినట్టు. భర్త భార్యను గౌరవిస్తే భార్యను గౌరవించట్లేదు ఆయన. ఎవరిని గౌరవిస్తున్నాడు? దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. సో ఆనర్ ఈజ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ మ్యారేజ్. ఎప్పుడు పార్ట్నర్ని, లైఫ్ పార్ట్నర్ని, జీవిత భాగస్వామిని, భర్తను భార్య, భార్యను భర్త గౌరవించుకోవడం ఎలా వస్తుంది? ఈమెను దేవుడు నాకు ఇచ్చాడు, ఈయన్ను దేవుడు నాకు భర్తగా ఇచ్చాడు. ఈ సెన్స్ కోల్పోకూడదు. ఈ సత్యం ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో గౌరవించడం కష్టం అవుతుంది. గౌరవం వారి క్యారెక్టర్ని బట్టి కాదు, గౌరవం వారి టాలెంట్ని బట్టి కాదు, గౌరవం వారి మంచితనాన్ని బట్టి కాదు. గౌరవం వారి భార్య అయినందుకు, భర్త అయినందుకు, దేవుడు నీకు ముడిపెట్టినందుకు.